జై శ్రీమన్నారాయణ. గోరుమిటీలు చేస్తున్నాను. ఇదేమో ఒక పావు కప్పు రవ్వ తీసుకొని దానికి మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోని ఒక కప్పు మైదా పిండి వేసి ఒక కప్పు మైదా పిండి వేసి దాన్ని ఏం చేశానంటే దాంట్లో నెయ్యి కరగబెట్టి వేసానండి. మీరు నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే కమ్మదనం ఉంటుందని వేసాను. ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. 2 చెంచాలు ఫ్రెష్ క్రీమ్ వేసాను. మీ దగ్గర పాల పౌడర్ ఉందనుకోండి, పాల పౌడర్ వేసి కూడా కలుపుకోవచ్చు. ఒక చెంచాడు 2 చెంచాలు పాల పౌడర్ వేసుకొని కలుపుకున్నా కమ్మగా ఉంటుంది. ఇక చూడండి, మనం వేసిన నెయ్యి బైండ్ అవుతుందో లేదో చూస్తున్నాను. నెయ్యి సరిపోయింది. దానికేమో బెల్లం నీళ్ళు వేసి కలుపుతున్నానండి. పైన పాకం కాకుండాను, పాకం పట్టవలసిన అవసరం లేకుండాను ఇలాగా బెల్లం నీళ్ళు వేసి కలుపుకుంటే, కాకపోతే వేయించడమే కొంచెం కష్టం అవుతుందండి. మామూలు గోరుమిటీలు కానీ గవ్వలు కానీ చేసినప్పుడు మనం ఈజీగా నూనెలో వేస్తే విచ్చుకోకుండా ఈజీగా మనం వేయించవచ్చు. ఈ మాత్రం ఏంటవుతుందంటే నూనెలో వేసుకోగానే మనం స్వీట్నెస్ అందులో వేసాం కదండి, ఆ స్వీట్నెస్కి ఇలాగ అది కరిగి ఇలాగ విచ్చుకుంటుంది అది. అదొక్కటే ప్రాబ్లం వస్తుంది కానండి. పొయ్యి మించి దించేసిన తర్వాత మళ్ళీ బాగుంటాయండి, గట్టిగానే ఉంటాయి. చూడండి, ఇలా గోరుమిటీలు చేస్తున్నాను. ఎంత ఈజీగానో చేసుకోవచ్చండి గోరుమిటీలు ఇలాగా. చాలా ఈజీగా చేయొచ్చు. ఇదొక బొటన వేలుకి కొంచెం ఆయిల్ రాసుకోవడం, కొంచెం ఉండ ఉండ చేసి కొంచెం చిన్న ఉండ తీసుకోవడం, కొంచెం ఆయిల్ రాసుకోవడం, ఇలాగ గోరుమిటీ చేయడం. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఆయిల్ రాసుకుంటే చాలండి, బాగా వస్తాయి. ఇలా ఉండ తీసుకొని ఇలా పొడవుగా చేసి మళ్ళీ దానికి బొటన వేలుకి ఆయిల్ రాసుకోవడం, గోరుమిటీ చేయడం. ఇలాగో సగం చేయొచ్చు. కొంచెం ఏమో దువ్వెన, పెద్ద పళ్ళ దువ్వెన ఉన్నదండి మా దగ్గర, దాని మీద కూడా చేయొచ్చు. చూడండి, అది తీసుకొని ఇలా పొడవుగా చేసుకుని దాంతో కూడా ఒక్కసారి ఇలా నొక్కిన తర్వాత ఇలా తీస్తే అది కూడా చాలా బాగా వస్తున్నాయి. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా సగం అలా సగం చేశాను. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. కొంచెం గాలికి ఆరిపోనిచ్చి అప్పుడు వేయిస్తాను అనమాట. ఇదిగోండి, నూనె పెట్టాను. ఈ నూనె వేడైన తర్వాత చాలా చిన్న మంట మీద నూనె పెట్టుకోవాలండి. ఎక్కువ పెద్ద మంట మీద పెట్టకూడదు. చాలా చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలి. ఎందుకంటే దీంట్లోని బెల్లం మనం వేసున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్కి వేడి తగలగానే ఇలా విచ్చుకుపోతాయండి. పెద్ద మంట అయితే అసలు మనం కదపలేము కూడా అవి, అసలు పూర్తిగా విచ్చుకుపోతాయి. చిన్న మంట మీద వేయించుకుంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి. అలా చేసి చూడండి మీరు కూడా ఒకసారి. ఇక చూడండి, బాగా వచ్చి వేయించినవి ఎంత బాగా వచ్చినాయో. తీసిన తర్వాత బాగానే ఉంటాయండి. మంట మీద ఉన్నప్పుడే, వేడి నూనెలో ఉన్నప్పుడే కొంచెం ఇలా విచ్చుకుపోయినట్టుగా ఉంటాయి, కానీ వేయించి తీసిన తర్వాత బాగానే ఉంటాయి. చూడండి, ఇంకో ట్రిప్ కూడా వేస్తున్నాను. అవి కూడా వేయించి తీసేసి చూపిస్తాను మీకు మొత్తం అంతాను. చూడండి ఎంత బాగున్నాయో వేయించి తీసినవి. ఇక చూసారా, చల్లారిన తర్వాత ఎంచక్కా ఉన్నాయో. బాగా ఇలా ఇలా చేతితో పట్టుకుంటే అలా చాలా గుల్లగా ఉన్నాయండి. తినటానికి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.